హలో అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయని చెప్పి ప్లీజ్ అర్థం చేసుకోండి. నేను కొంచెం కాంపిటీటివ్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. దానివల్ల వీడియోస్ అనేవి నేను కొంచెం డైలీ పెట్టలేకపోతున్నాను. ఆ కాంపిటీటివ్‌కి ఎలా ప్రిపేర్ అవుతున్నాను, ఏంటి అనేది నేను నెక్స్ట్ మీకు చెప్తూ ఉంటాను వీడియోస్‌లో. సో, లక్కీలీ నాకు జాబ్ వస్తే దానికి సంబంధించి నేను ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి నేను ఎలా ప్రిపరేషన్ చేశానో కూడా చెప్తాను. సో, అది తర్వాత విషయం. అందుకని వీడియోస్ లేట్ అవుతున్నాయి. ఆహ్, నేను ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను ఇంటి దగ్గర ఉండే ఏమంటారు ప్రిపేర్ అవుతున్నాననమాట. అది అవ్వదు, అదంతా జరగదు అని అనమాకండి. సో, నేను చేసి చూపిస్తాను. సో, అది ఎలాగో కూడా నేను మీకు టిప్స్ కూడా ఇస్తాను. తర్వాత ఇప్పుడు చెప్పాననుకో టిప్స్, ముందు వేయొచ్చు తర్వాత చూద్దాం అని అంటారు. అందుకని నాకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు నేను మీకు సజెషన్స్ ఇస్తాను. ఓకేనా? సో, ఇప్పుడైతే ఈరోజు వీడియోస్ ఫేస్ గురించి, హెయిర్ గురించి చెప్తున్నావు. అందం మీద ఉండదు కదా యాక్చువల్‌గా, వీటి మీదకి వెళ్ళి అంటే చదువు ధ్యాస ఉండాలి అని అంటారు మీరు. దేనికి దానికేనండి. ఇప్పుడు దేనికి దానికి సపరేట్‌గా మన షెడ్యూల్ అనేది పెట్టుకుంటే ఇట్ విల్ బి హ్యాపెన్. ఓకే. సో, నేను ఒకటి నాకు ఒక కంటెంట్, ఇప్పుడు నాకు బ్యూటీషియన్ అంటే చాలా ఇష్టం. కొంచెం మంచిగా ఉండడం, మంచిగా కనిపించడం, అవన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. యాజ్ యూజువల్లీ నేను చదివిన చదువుకి నేను న్యాయం చేయాలి కాబట్టి జాబ్ అనేది కూడా చేయాలని అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటున్నాను. వీడియో ఏముందండి, ఒక బాగా నాకు బాగా రిజల్ట్ వచ్చింది. నేను ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఉంటే అయిపోతుంది. మిగిలిన టైం అంతా నేను చదువుకోవచ్చు. సో, ఈరోజు ఏం టిప్స్ నేను తీసుకొచ్చానో నేను మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వన్ వచ్చి మీకు ఎవరికైనా మార్నింగ్ టైం మీకు ఎవరికైనా సరే ఐస్ క్యూబ్స్ పెట్టుకొని ఒక పెద్ద గిన్నెలో ఫేస్ పెట్టడం అలవాటు ఉందా? సో, చాలామందికి తెలిసే ఉంటుంది. అది చాలా మంచి హ్యాబిట్ యాక్చువల్లీ చెప్పాలి అంటే. కొంచెం సైనస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు, జలుబు ఎక్కువ చేస్తది కదా, డస్ట్ ఎలర్జీ అలా ఉన్నవాళ్ళు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. సో, మిగిలిందంతా ఓకే, పర్ఫెక్ట్. రోజు ఫేస్‌కి ఐస్ పెట్టండి ఎర్లీ మార్నింగు. మంచిగా అనిపిస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. న్యాచురల్‌గా గ్లో వస్తది ఫేసు. ఈ కెమికల్ టైప్ ఆఫ్ క్రీమ్స్ యూజ్ చేస్తారు కదా, స్కిన్‌లెట్, మెలమెట్, మన ఛానల్‌లో మనం పోస్ట్ చేసాం కూడా వాటి గురించి. అలాంటి వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చనమాట. ఐస్ తీసుకొని ఒక పెద్ద గిన్నెలో మీ ఫేస్ పట్టేంత గిన్నెలో ఐస్ వేసి కూలింగ్ వాటర్ కూడా పోసుకొని మన ఫేస్‌ని ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా పెట్టి తీయండి. ఒకసారి అలా పెడితే పెట్టలేరనమాట. పెట్టి తీస్తూ ఉండండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫేస్ అనేది ముడతలు ఏమైనా ఉంటే పోతాయి. చాలా వరకు గ్లో వస్తుంది. అలాగే మీరు యవ్వనంగా కనిపిస్తారు ఎప్పుడు. నేను యాక్చువల్‌గా ఇది ఎప్పుడు చూసానంటే కత్రినా కైఫ్ గారు చెప్పారు కదా, కత్రినా కైఫ్ గారు ఆవిడ వయసు చాలా పెద్దదైనా సరే చాలా యంగ్‌గా కనిపిస్తారు. సో, నేను ట్రై చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే రూపాయి ఖర్చు ఉండదు కదా మన ఇంట్లో, ఎలాగో ఫ్రిడ్జ్ ఉంటుంది. సో, యూజ్ చేయండి ఎర్లీ మార్నింగ్. కొంచెం టైం కేటాయించండి దానికి. చాలా మంచి మంచి హ్యాక్స్ అండి ఇవన్నీ. సెకండ్ వన్ వచ్చేసి, మనం ఎంప్టీ స్టమక్‌తో కొన్ని ఎలా ఒక షార్ట్ నేను చెప్పాను మీకు, డ్రింక్ వాటర్. దానికి సంబంధించి క్యూబ్స్ ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసాను అవన్నీ ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి మన ఛానల్లోకి. అదొకటి తాగండి ఎంప్టీ స్టమక్‌తో. ఒకవేళ మీరు అంత చేసుకోలేము, మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళైతే మార్నింగ్ జీరా వాటర్ తాగండి. లేకపోతే లెమన్ అండ్ హనీ హాట్ వాటర్లో వేసుకొని తాగండి. జీరా వాటర్ అంటే ఏం లేదండి, జీరా సోంపు అయితే ఇంకా బెస్ట్ నాకు తెలిసి. హాట్ వాటర్ ఉంటుంది కదా, నీళ్ళు పోసి అందులో కొంచెం జీలకర్ర, ఎంత ఒక స్పూన్ కూడా వేస్ట్, హాఫ్ స్పూను జీలకర్ర, పావు స్పూన్ వచ్చేసి సోంపు ఉంటుంది కదా, ఈ రెండింటిని కలిపి బాయిల్ చేసి తర్వాత వడకట్టుకొని తాగండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి. అలాగే నేను ఈ మధ్య మానేశాను. ఇది నార్మల్గా ఇప్పుడు నేను హెయిర్కి, స్కిన్ కోసం పెట్టాను కదా, అది బాడీ ఇంకా మీకు తెలియదు నేను ఎంత తింటానో తెలియదు మీకు. అసలు ఈ పాటికి నేను ఎంత ఉండాలి, మీరు డైరెక్ట్గా చూస్తే నేను సన్నగానే కనిపిస్తాను. సో, డ్రింక్ తాగుతున్నాను కాబట్టి నేను జీరా వాటర్ అవాయిడ్ చేశాను. సోంపు వేసుకొని తాగండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎంప్టీ స్టమక్తో తాగండి, వర్క్ అవుతుంది. ఓకే, సెకండ్ అయిపోయింది కదా. థర్డ్ హ్యాక్ వచ్చేసి, మీరు ఒకవేళ మీకు మేకప్ వేసుకునే అలవాటు ఏదైనా ఉంటే మీరు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి ఫస్ట్. దాని మీద అప్లై చేసుకోండి. అప్పుడు పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి. తర్వాత అది రిమూవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మేకప్ వేసినా వేయకపోయినా మీరు నైట్ టైం పడుకునే ముందు ఖచ్చితంగా మీ ఫేస్‌ని సోప్‌తో గానీ లేకపోతే నార్మల్‌గా గానీ మీరు క్లీన్ చేసుకొని పడుకోండి. లేకపోతే సివియరల్ ప్రాబ్లమ్ ఉంటుంది. మీరు తొందరగా ఏజ్డ్‌లాగా కనిపిస్తారు.
అదొకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్వీట్స్ ఎవరైనా తింటున్నారా, షుగర్ అలాంటివి ఏమైనా తింటున్నారా, స్వీట్స్ అస్సలు అవాయిడ్ చేసేయండి, అసలు వద్దు, కంప్లీట్లీ అవాయిడ్ చేసేయండి. స్వీట్స్ తింటే మీకు మీకు ఒకవేళ 20 years అనుకోండి, 25 లాగా అనిపిస్తారు, 28 లాగా అనిపిస్తారు. స్వీట్స్ అనేవి అస్సలు తినమాకండి, అది చాలా డేంజరస్. స్వీట్స్ మానేసేయండి. మానేసిన ఒక 1 month మీరు టార్గెట్ పెట్టుకోండి, 30 days నేను స్వీట్స్ తినను అని చెప్పేసి. అలా ఎలాంటి స్వీటు కలవకుండా, పంచదార కానీ బెల్లం కానీ ఇట్లాంటివి ఏమీ తగలకుండా ఉండేవి ఉండండి. చాక్లెట్స్ కానీ ఏం తినకుండా, కూల్ డ్రింక్స్, మీ ఫేస్లో కానీ మీ హెయిర్లో కానీ మీ హెల్త్లో కానీ మీరు చాలా డిఫరెన్స్ చూస్తారు. అసలు మీకే కొత్తగా అనిపిస్తారు. ఒకసారి ట్రై చేయండి. ఒక 30 days పెట్టుకోండి మీరు ప్లాన్. ఇది ఫిబ్రవరి కదా, March 1st నుంచి స్టార్ట్ చేయండి. March 31st మీరు నాకు కామెంట్ చేయండి మీకు వచ్చిన రిజల్ట్స్. అది థర్డ్, అదొక హ్యాక్ అనమాట. అండ్ తర్వాత హెయిర్కి సంబంధించండి నేను కొత్తగా ఒక హెయిర్ ప్యాక్ ఇది ఎప్పుడు నేను చూస్ చేసి తర్వాత గ్యాప్ ఇచ్చేసాను, చాలా వరకు మంచిగా పనిచేస్తుంది. మైగ్రేన్ ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచించండి. ఒకసారి కనుక మీకు బాగా హెడేక్ వచ్చేస్తే 2-3 times హెయిర్ వాష్ చేసేసేయండి, అప్పుడు మీకు హెడేక్ పోతుంది. మళ్ళీ యూస్ చేయకండి దాన్ని. అదేంటంటే ఉల్లిపాయ తీసుకొని, ఉల్లిపాయను నైట్ నానబెట్టిన మెంతులు, 1 స్పూను 2 స్పూన్లు మెంతులు నానబెట్టుకుని రెండింటిని మిక్స్ చేయండి, కరివేపాకు వేసి. ఆ మిక్స్ చేసిన దాన్ని హెయిర్కి పట్టించి ఒక 1 hour ఉంచేసి వాష్ చేసేయండి. అలా మీరు వీక్కి ఒక్కసారి చేసినా, 2 times చేసినా, 2 times కంటే ఎక్కువ చేయకూడదు. అలా ఒక నెల రోజులే మీకు చాలా వరకు ఇదంతా హెయిర్ వస్తుంది అనమాట. లిటిల్ బిట్ ఆఫ్ హెయిర్, బేబీ హెయిర్ వస్తుంది. హెయిర్ షైనీగా ఉంటుంది, చాలా బాగుంటుంది హెయిర్. మీరు ఎన్నిసార్లు మొక్కలు ఇచ్చినా, ఎన్నిసార్లు మీరు కట్ చేసినా హెయిర్ గ్రోత్ అనేది వస్తూనే ఉంటుంది. సో డోంట్ వరీ. అండ్ అది చాలా బాగా పనిచేస్తుంది. నేను హెయిర్ సీరం ఒకటి ట్రై చేస్తున్నాను. మీకు అది కావాలి అనుకుంటే నాకైతే మంచి రిజల్టే వస్తుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో నేను సీరం చేశాను, అది మనం స్టోర్ చేసుకోవచ్చు. మీకు అది కావాలి అని అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని వీడియో తీసి పెడతాను. చాలా ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉండవు కానీ మంచిగా ఉంటుంది రిజల్ట్. అదనమాట. మీకు ఆ సీరం కావాలన్నా నేను చేసి మీకు చూపిస్తాను. తర్వాత కండిషనర్ కానీ సీరమ్స్ కానీ ఇంట్లో వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. అవి ఏవైనా మీకు కావాలి అని అనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను వాటిని వీడియో తీసి నేను మీకు పెడతాను. ఎట్లా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను, సరేనా? అలాగే బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, ఆ బియ్యం కడిగిన నీళ్ళు ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియదు. అందరూ ఏదో మీద పోసేసుకోవడమే కదా అనుకుంటారు. అలా కుదరదు, దాన్ని చాలా రకాలుగా వాడతారు. ఒకవేళ అది వాడడం చేత కాకపోతే జుట్టు ఊడిపోతుంది, అలాగే డాండ్రఫ్ చాలా పెరిగిపోతుంది. దానికి కొన్ని ఉంటుంది అనమాట, దాన్ని సపరేట్ వీడియో తీసి పెడతాను నేను. నెక్స్ట్ వస్తుంది 2-3 daysలో వచ్చేస్తుంది. 3 days లేట్ చేయను, 2 daysలో వచ్చేస్తుంది ఆ వీడియో. ఎట్లా పడితే అట్లా యూజ్ చేయకూడదు రైస్ వాటర్ని, నేను దాని గురించి చెప్తాను. కానీ మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటాయి హెయిర్ అండ్ స్కిన్కి. అది ఎవరెవరి సో దాని గురించి స్పెషల్గా వీడియో తీద్దాం, ఇందులో దాన్ని కలపొద్దు. అక్కడికి అర్థమైంది కదా. ఉసిరికాయలు కూడా తింటూ ఉండండి, చాలా మంచిది. ఉసిరికాయ, జామకాయ, యాపిల్స్ అవన్నీ కాదండి, మన చుట్టుపక్కల ఉన్న వాటితోనే మనం చాలా వరకు మంచిగా చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా మొహం మీద మచ్చలు ఉన్నాయంటే న్యాచురల్గా పోగొట్టుకోవాలంటే నేను ఒక రెమెడీ చెప్తాను. మొహం మీద మచ్చలు కానీ స్కిన్కి గ్లో కానీ, మీరు ఒక 2-3 daysలో ఏదైనా ఫంక్షన్ ఉంది, వెళ్ళాలి, ఫేస్ మెరవాలి అంటే నేను 2 మాస్క్లు చెప్తానమాట. అవి యూజ్ చేయండి, చాలా మంచిగా ఉంటుంది. నా పెళ్లి టైంలో నేను అవే యూజ్ చేశాను. ఒకటి వచ్చేసి పపాయ ఉంది కదండి, పపాయ ఆకులు ఉంటాయి కదా, ఆ ఆకుల్ని బాగా మిక్స్ చేసేయండి. ఆ పప్పాయ ఆకుల్ని మిక్స్ చేసిన తర్వాత ఆ రసం పిండేసేయండి బాగా. ఆ పిండిన రసంలో రసం ఉంటుంది కదా, ఆ రసాన్ని ఏం చేయాలంటే అందులో కొంచెం శనగపిండి కలపండి. శనగపిండి కలిపి బాగా కలిపేసిన తర్వాత దాన్ని ఫేస్ మీద అప్లై చేయండి. అప్లై చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి, ఫేస్ గ్లో కూడా వస్తుంది. అదొక హ్యాక్. సెకండ్ వన్ వచ్చేసి బీట్రూట్ ఉంటుంది కదండి, బీట్రూట్లో రోజ్ వాటర్ కలుపుకోండి. మిక్స్ చేసేసి బీట్రూట్ని ఆ రసం తీసి అందులో రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేసేయండి. మీకు కుదిరితే శనగపిండి వేసుకోండి, సున్నిపిండి, శనగపిండి ఏదైనా వేసుకోవచ్చు, లేకపోతే ముల్తాని మట్టి అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోండి, చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు, చాలా బాగుంటుంది. కుదిరితే అలోవెరా కూడా వేసుకోండి. అలోవెరా అనేది సాఫ్ట్నెస్ వస్తుంది అంటారు కానీ అంతేం ఉండదండి దానికి, నాకు తెలిసి. హెయిర్ కంటే ఓకే కానీ ఫేస్కి అంతేం నాకు ఎఫెక్టివ్గా అనిపించదు. అలా అనమాట. తర్వాత మీరు సప్లిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, పైన ఇట్లా వేసినంత మాత్రాన అది ఉండదు కదా ఎక్కువ, కాబట్టి సప్లిమెంట్స్ చాలా ఇంపార్టెంట్. అవి ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్, దాంతోపాటు విటమిన్ సి. ఇవి ఎంటీ స్టమక్తో వేసుకోమని అంటారు, కానీ నేను ప్రిఫర్ చేసేది ఎప్పుడు కూడా ఆఫ్టర్నూనే. భోజనం చేసిన ఒక 1/2 hour తర్వాత నేను ఐరన్ ట్యాబ్లెట్ వేసుకుని తర్వాత విటమిన్ సి ట్యాబ్లెట్ని చప్పరిస్తూ ఉంటాను. అది చాలా మంచిది అనమాట.
మన హెయిర్ ఎప్పుడైనా స్ట్రాంగ్గా పలచగా లేకుండా థిక్గా ఉండాలంటే ఐరన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకని అది ఐరన్, విటమిన్ సి అనేది నేను ఖచ్చితంగా తీసుకుంటాను. మీకు ఒకవేళ భృంగరాజ్ దొరుకుంటే భృంగరాజ్ వాడండి, హెయిర్ బ్లాక్ ఉంటుంది చాలా బాగా. సో ఇదొక మంచి హ్యాక్ అనే చెప్పొచ్చు. ఇంకా చాలా గుర్తు చేసుకో, అంటే నేను చాలా చేస్తూ ఉంటానన్నమాట. అన్నీ నాకు మంచిగా అనిపిస్తాయి. కొన్ని చేదు అనుభవం కూడా ఇచ్చాయి, అవి కూడా నేను షేర్ చేస్తాను మీతో. అన్నీ పని చేసేవండి ఎంతైనా. మీరు ఇవన్నీ కూడా బయట షాప్స్లో షాంపూస్ అనేవి కంపెనీలు కొనకండి, అనవసరం డబ్బులు వేస్ట్. మన దగ్గర ఉన్నాయి, వాటిని మనం వాడుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ సీరం కావాలి అని అనుకున్న వాళ్ళు కింద కామెంట్లో కావాలని పెడితే, అట్లీస్ట్ ఒక్కరన్నా పెట్టారనుకోండి, సరే ఒక్కరన్నా అడిగారు అని చెప్పేసి నాకు కొంచెం పెట్టాలనిపిస్తుంది ప్లీజ్. అండ్ తర్వాత నెక్స్ట్ రైస్ వాటర్ గురించి నేను స్పెషల్గా వీడియో తీస్తాను, చాలా మంచి వీడియో, సో మిస్ కాకండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి 100 సబ్స్క్రైబర్స్ అయ్యారు, చాలా సంతోషంగా అనిపించింది. సో ఇట్లనే మనం మిలియన్స్ వరకు వెళ్ళాలి. సో మీ సపోర్ట్ నాకు చాలా కావాలి.